వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అతి ముఖ్యమైన సమాచారం. ఈ విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్ 25న ఇచ్చిన జీవో నెంబర్ 152ని ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవోను రాజ్యాంగ విరుద్ధంగా తేల్చింది. ఈ చట్టం ద్వారా తెచ్చిన నిబంధనలను కార్యనిర్వాహక ఉత్తర్వులు భర్తీ చేయజాలవని హైకోర్టు స్పష్టం చేసింది. 1980లో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ చట్టబద్ధమైనవని, ఇందులో వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెలు పెన్షన్ పొందే విషయంలో ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది. ఈ నిబంధనలను కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా మార్చడానికి వీలు లేదని పేర్కొంది. పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి వితంతు కుమార్తె, విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందేందుకు అనర్హులుగా చేయడం సరికాదంది. వారు కూడా కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులేనని తేల్చి చెప్పింది. అయితే వీటికి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్య విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రూల్ నెంబర్ 50/12 BI GOMS నెంబర్ 335 సెప్టెంబర్ 15, 1993 ప్రకారం రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ మహిళ కూడా ఫ్యామిలీ పెన్షన్కు అర్హురాలే. అదేవిధంగా రూల్ నెంబర్ 50/10BC మరియు GOMS నెంబర్ 245 సెప్టెంబర్ 4, 2012 ప్రకారం ఒక వ్యక్తి 2 ఫ్యామిలీ పెన్షన్లు కనుక పొందుతున్నట్లయితే అటువంటి సందర్భంలో ఆ 2 ఫ్యామిలీ పెన్షన్ల మొత్తం 27,830 రూపాయలకు పరిమితం చేయబడుతుంది. ఇది 10వ PRC ప్రకారం చేయబడింది. 11వ PRCలో దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక రూల్ నెంబర్ 50/12B నోట్ 2 GOMS నంబర్ 236 మే 28, 1994 ప్రకారం రిటైర్మెంట్ తదుపరి కలిగిన సంతానం కూడా ఫ్యామిలీ పెన్షన్కు అర్హత కలిగి ఉంటారు. అనగా రిటైర్ అయిన తర్వాత కూడా జన్మించినటువంటి సంతానానికి ఫ్యామిలీ పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక సర్క్యులర్ మెమో నెంబర్ 4027/B/27I/87 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఆగస్టు 20, 1991 ప్రకారము మొదటి భార్య బ్రతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకున్నట్లయితే రెండవ భార్య బ్రతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకుంటే రెండవ భార్య కుటుంబ పెన్షన్కు అర్హురాలు కాదు. GOMS నెంబర్ 20 జనవరి 24, 1981 ప్రకారము విడాకులు పొందినప్పటికీ విడిగా ఉంటున్నప్పటికీ భార్య, పిల్లలు కుటుంబ పెన్షన్లో వాటాకు అర్హులే. ఓకే ఫ్రెండ్స్, ఇది పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.